అమెరికాలో ఒక అబ్బాయి స్టూడెంట్గా చదువుకుంటూ పాపం ఈ మధ్య తనకు ఉద్యోగం వచ్చింది. సర్లే ఇంక ఉద్యోగానికి తిరగడానికి ఆఫీస్కి కష్టం అవుతుందని చెప్పేసి సెకండ్ హ్యాండ్లో ఒక చిన్న కారును కొనుక్కున్నాడు. ఇన్ని రోజులు చక్కగా కారులో తిరుగుతూ ఉన్నాడు. నిన్న ఎందుకో పొరపాటున ఆ కారు వెనక్కి రివర్స్ చేస్తుంటే వెనకాల కారుకి గుద్దుకొని ఆ అవతల కారుకి చొట్టపడిందంట కారు. వెంటనే వెళ్ళి అతనికి చెప్పాడంట, నేను కారుకి రిపేర్ చేయిస్తానని అనగానే ఆ కారు ఓనర్ వచ్చి అన్నాడంట, నాకు 2500 ఇయ్యి నేనే చేయించుకుంటానని చెప్పాడంట. ఈ అబ్బాయి అన్నాడంట, నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను ఒక స్టూడెంట్ని, ఈ మొన్ననే జాబ్లో జాయిన్ అయ్యాను, నాకు అంత శాలరీ రాదు, $2500 నేను కట్టలేను, నీ కారుని రిపేర్ చేయిస్తానని చెప్పేసి ఆ కారుని మెకానిక్ దగ్గర తీసుకువెళ్ళి రిపేర్ చేయించాడు. అక్కడ $1800 ఖర్చు అయిందంట. అంటే చూడండి, ₹1,00,000 పైనే పాపం ఖర్చు అయింది. కానీ అవతల ఉన్న అతను మంచి అతను కాబట్టి ఏ కేసులు పెట్టకుండా ఏమీ చేయకుండా ఆ కార్ రిపేర్ చేయించుకుని తీసుకున్నాడు. అదే వేరే వాళ్ళు ఎవరన్నా అనుకోండి, ఎన్ని గొడవలు అవుతాయి, ఎన్ని ఇబ్బందులు పెడతారు. కానీ పాపం మా అబ్బాయికి మొన్ననే ఉద్యోగం వచ్చింది, కారు కొనుక్కున్నాడు, ఏదో ఒక ₹1,00,000 దాచుకున్నానని అనుకునే లోపే ఇలాంటి అవాంతరం వచ్చింది. కాబట్టి అమెరికాలో ఉన్న పిల్లలందరూ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు రూపాయి దాచుకున్నదంతా ఈ రకంగా పోయిందనుకోండి, ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పండి. కాబట్టి డ్రైవింగ్ చేసే పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి.